శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువులు మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ, అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మన గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ నక్షత్రాలు అనేటువంటివి రాహుకేతుకు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షత్రాలు, స్వక్షత్రాలని, మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి రాహుకేతుల మార్పులు జరుగుతున్నాయి. మే మాసంలో మే 18వ తారీఖు నుంచి రాహుకేతువు మీకు మిథునానికి 3వ స్థానమందు కేతువు సంచారం సింహరాశిలోను, అలానే ఈ యొక్క 9వ స్థానంలో రాహు సంచారము కుంభరాశిలో చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే ముఖ్యంగా కేతువు 3యంలో ఉండడం వల్ల మానహాని, మనక్లేశం, ధైర్యహానిస్తదేవచ, భ్రాతృద్వేషం, మహాకష్టం విక్రమస్తో రాహు. ఈ విధంగా మానహాని, అపకీర్తి అంటే మీరు ఏం మాట్లాడినా కూడా ఎదుటి మనిషి కమ్యూనికేషన్ గ్యాప్ అంటాం కదా, అది వచ్చే అవకాశం ఉంటుంది అని, మనస్తాపము, మనస్సులో ఒక ఆందోళన, ఏదో తెలియరాని ఒక బాధ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. దాన్ని ఎంతవరకు మనం తీర్చుకోగలుగుతాము అనే ఒక మనసులో చింతనా భావన, నా జీవితం ఏంటి అనే ఒక భావనలో ఉంటారు. సహోదరులతో కలహాలు, సోదర వర్గంతో కలహాలు ఉండటం, ఎవరిని మిమ్మల్ని సపోర్ట్ చేయకపోవటం, మిమ్మల్ని విడిగా వదిలేయటం లాంటివి జరిగే అవకాశం, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వివిధ రూపాలు, అనేక రూపాల్లో కష్టాలు సంభవించట, అలానే మానహాని అంటే ఉన్నట్టుండి శరీరంలో అనారోగ్యం ఏర్పడటం లాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క
కేతు తృతీయంలో ఉండడం వల్ల, అలాగే రాహు 9వ ఉండడం వల్ల ధనధాన్యీ నాశకృతు గోవాచి ఘటనాశనం ప్రయాణం క్లేశమాప్నోతి భాగ్యస్థోపరి. భాగ్యంలో రాహు సంచారం చేయడం పశు నష్టము, ధనధాన్య నష్టము, వృధా సంచారము, అలానే కార్య విఘ్నాలు. అంటే ఒక కార్య నిమిత్తం వెళ్ళారనుకోండి, పని కాదు, కాళ్ళు అరిగేదాకా చెప్పులు అరిగి, అంటే మనకు చెప్పులు అరిగిపోతాయంటారు కదా, కాళ్ళు మనం చెప్పులు అరిగేదాకా మనం వెళ్తాం, కానీ అక్కడ పని మాత్రం కాదు, దాని వృధా సంచారం. ఎంత వెళ్ళినా కూడా రేపురా ఎల్లుండి అన్న వాయిదా తీర్మానాలు వస్తుంటాయి. కార్య విగ్రహం, ఒకవేళ కార్యాన్ని మొదలు పెడతామంటే ఆదిలోనే ఆగిపోవటము, ఇంకో దానికి ఏదో జరుగుతూ ఉంటుంది. అలానే పశు నష్టము, అంటే ఎవరైనా రైతులు గనక కానీ, పాడి పరిశ్రమలు ఉండేటువంటి వారు కానీ, కొంత జంతువులు అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి పశు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలానే ధనధాన్య నష్టము, ధనధాన్యాదులకు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఈ యొక్క మిథున రాశి వారికి చాలా మటుకు రాహుకేతులు, కొంత కేతు అనుకూలంగా ఉన్నాడు, రాహు వ్యతిరేకిస్తున్నాడు ఫలితాల్లో. కాబట్టి రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి పూర్వీకుల శాపం ఏదైతే ఉంటుందో అలా శాపాన్ని నిమిత్తం కానీ, ఈ రాహుకేతులు గంగా స్నానం కానీ, అలానే సజ్జన సాంగత్యం కానీ, స్వామీజీ దర్శనం చేసుకో దివ్యాశిస్సులు పొందటం కానీ, అలానే ఏదైనా సర్పదోష నివారణ నక్షత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క రాహు అనుగ్రహం పొందుతారు ఈ యొక్క వృషభ రాశి వారు. ఈ యొక్క కేతు అయితే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఒకవేళ రాహుకేతులతో ఇబ్బంది పడితే సర్పక్షేత్ర దర్శనాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు. కుకీ సుబ్రహ్మణ్య కానీ, కాళహస్తీశ్వర క్షేత్రం కానీ, పెదకాకాణిలో ఉన్నటువంటి క్షేత్రం కానీ, అలానే త్రయంబక్ కానీ, ఇలాంటి క్షేత్రాలు దర్శనం చేసుకొని మంచి ఫలితాలు పొందొచ్చు మిథున రాశి వారు. శ్రీమాత్రే నమః. ఇంట్లో అవకాశం ఉంటే హోమం, నవగ్రహ హోమం కానీ, అట్లానే ధాన్యదాలు ఇవ్వటం కానీ ఇచ్చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మినప గారెల్ని కానీ ప్రతి శనివారం కూడా ఆకు పూజ ఆంజనేయ స్వామి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క తేనె నైవేద్యంగా పెట్టడము, ఆ తేనెని అయితే తాటి బెల్లంలాగా అవి ఏవైతే ఉంటాయో వాటి నైవేద్యంగా పెట్టి అవి మనకు ఆవుకు కానీ మిగతా వాటికి ఆహార దానంగా పెడితే కనుక ఆకుకూరలు లాంటివి చాలా మంచి విషయాలు, మంచి అయినటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు కుంభంలోకి వస్తున్నాడు. మీరు అన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము. ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు, జలంలో యుద్ధాలు చేయటం, జలం మీదుగా మత కొల్లాలు, ఛాందసవాదాలు ఎక్కువ కావటం, మా మతమే గొప్పదని చెప్పుకోవటం, ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే రెచ్చగొట్టడం మనిషిని ఆ మత ఛాందసవాదంగా, అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం. ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని, కొన్ని మినరల్స్, భూగర్భ గనులు వెలికి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహుకేతుల సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండటం. ముసుగు దొంగలు అంటే మోసపూరితమైన ఆలోచనలు వేయడం, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధన నష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం, ప్రజలందరూ కూడా
పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబవ్వది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహు